హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. ఈ రోజు అయితే మేము తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. అదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థలం. ఇది వచ్చేసి మన్నెపల్లి హిల్స్ భువనగిరిలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. 2 years నుంచి దీన్ని రెనోవేట్ చేస్తున్నారు. అండ్ మన తెలంగాణలో మన హైదరాబాద్ లో కూడా తిరుపతి ఉంది. సో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి జస్ట్ 50 kilometers అవేలో ఉంటుంది. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నా అదే టైం అయింది. మార్నింగ్ 10:30 అలా మేము స్టార్ట్ అయ్యాము. టోల్గేట్ క్రాస్ చేసిన తర్వాత NH 163 హైవే ఉంటుంది. సో దాని మీద నుంచి మనం వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీరు హైదరాబాద్కి ఎప్పుడైనా ట్రిప్కి వచ్చినా లేదంటే మీరు హైదరాబాద్లోనే ఉన్న ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు వెళ్ళడానికి ఫ్యామిలీతో. అండ్ మనము యాదగిరిగుట్ట నుంచి చూసుకుంటే 20 kilometers దగ్గరలో ఉంది ఈ టెంపుల్. సో యాదగిరిగుట్టకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ టెంపుల్ కి కూడా ఇనాగరేషన్ వచ్చేసి March 6th అయింది కదా. సో డెకరేషన్స్ అన్ని అలానే ఉన్నాయి. మేము వచ్చింది వీకెండ్ లో, అంటే సండే రోజు వచ్చాము. సో చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇక్కడ పార్కింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. దూరంలో పొలాలకి మధ్యలో చాలా పీస్ఫుల్ లొకేషన్ ఇదైతే. పక్కాగా మీ ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇదే ఎంట్రన్స్. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థలం అని ఉంది. March 6th ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అది కూడా చిన్న జియర్ స్వామి గారి చేతుల మీదుగా. ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం పదండి. నిజంగా ఈ క్రౌడ్ ని చూస్తుంటే తిరుపతికి వచ్చిన ఫీల్ వస్తుంది. చాలా క్రౌడ్ మంచిగా అనిపించింది ఇక్కడ. అండ్ వెదర్ కూడా మంచిగా ఉంది. అంత ఎండగా లేదు ఇవాళ. ఫ్యామిలీతో వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది ఈ టెంపుల్. కొత్తగా కట్టారు కదా. ఇక్కడ ఫామ్ హౌస్ పక్కనే ఉంది. అందుకే మామిడి పళ్ళు అన్నీ దగ్గరికే ఉన్నాయి. చాలా కిందికి ఉండడంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి రథం అయితే కనిపిస్తుంది. ఈ రథం పేరు వచ్చేసి బ్రహ్మరథం. ఈ రథంకి కిందే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఈ పాప చూసారా, వాళ్ళ మమ్మీ వాళ్ళకే చెప్తుంది 3, 2, 1 అన్నప్పుడే మీరు నాకు పిక్స్ తీయాలని చెప్పి. ఈ జనరేషన్ లో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారంటే ఇదేనేమో. అలానే రథం దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్ గా వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో వాటర్ కనిపిస్తాయి. మంచిగా ట్యాప్స్ దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ ముందు ఉన్నాయి కదా 2 విగ్రహాలు. ఇదొకటి జయ, ఇంకొకటి విజయ అన్నమాట. దేవుడికి రక్షణనిస్తూ ఉంటాయంట ఇవి. అండ్ పిల్లలకి కూడా మంచిగా ఆడుకోవడానికి కొన్ని ప్లేసెస్ పెట్టారు. ఈ టెంపుల్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ అలిపిరి మెట్లు, ఇంకా దేవుడి పాదాలు. ఈ పాదాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. నిజంగా ఈ శ్రీవారి పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మనుషులు నిల్చుంటే దీనికి సగంలో కూడా రావట్లేము, అంత బాగున్నాయి. ఇక్కడే ఒక 5 to 10 minutes అందరూ ఉండి చక్కగా దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఈ స్టెప్స్ 108 ఉన్నాయి. ఇవి వచ్చేసి అలిపిరి ద్వారం అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనం ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. మెట్ల దగ్గర నుంచి అందరూ వెళ్తున్నప్పుడు శ్లోకాలు కూడా చదువుకుంటూ వెళ్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. లెఫ్ట్ సైడ్ లో మెట్లు ఎక్కుతుంటే మనకి దేవుడి యొక్క 10 అవతారాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవతారం దేవుడివి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అవి మిస్ అవ్వకుండా చూసుకుంటూ వెళ్ళండి. ఇంకా ఇదొచ్చేసి ముఖద్వారము, అంటే దేవుడి యొక్క గర్భగుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ప్రతి పిల్లర్కి శ్రీవారి నామాల లాగానే లైట్స్ ఇంకా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది యాదాద్రి తిరుమల దేవస్థానం అని చెప్పి. ఇంకా గుడికి 4 sides ఇవే ఉన్నాయన్నమాట పిల్లర్స్. ఈ పిల్లర్స్కి మంచిగా దేవుడి నామాలు కూడా ఉన్నాయి. రైట్ సైడ్లో కనిపిస్తుందే గర్భగుడికి ఎంట్రన్స్. అండ్ ఇది గోపురము. మహాగోపురం పైన విష్ణుమూర్తి అన్ని దేవతల సమక్షంలో ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అండ్ ఇక్కడ రథం కూడా ఉంది అన్ని గుర్రాలతో. గుడిలు కట్టే వాళ్ళకి చాలా ప్లాన్ ఉంటుంది. అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఆసమ్ గా చేశారు నిజంగా. ఇక్కడ ఫస్ట్ లో అయితే ఫోన్స్ అలౌ చేశారు, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. మనము ఫోన్స్ సబ్మిట్ చేయాలి. ఫోన్స్ లగేజెస్ ఏవైనా ఉన్నా కూడా 10 rupees అలా ఇచ్చి మనం అక్కడ లాకర్స్ లో పెట్టుకోవచ్చు. ఆర్కిటెక్చర్ ని చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో. నిజంగా ఈ ఫోన్ లో చూడడం కంటే ఒక్కసారి మీరు ఫ్యామిలీతో వెళ్ళి రండి, ఖచ్చితంగా నచ్చుతుంది ప్లేస్ మీకు.
సో లోపలికి దేవుణ్ణి దర్శనం చేసుకునేంత వరకు మనకి ఫోన్ అలౌ చేయరు. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత టోకెన్ ఇస్తే వాళ్ళు మన ఫోన్ ఇస్తారు. అప్పుడు మనం హ్యాపీగా ఇక్కడ సెల్ఫీస్, ఫొటోస్ తీసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ గోపురం అన్నమాట. దేవుడు ఇక్కడే ఉంటాడు లోపల సైడ్ లో. అంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి మనకి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ డైరెక్ట్ గా కనిపిస్తుంది. అలా గోపురం మధ్యలో నుంచి మనకి సన్ రైజ్ సన్సెట్ కనిపిస్తుంది. అదైతే చాలా బాగుంటుంది. ఆ టైంలో మీరు వచ్చి పిక్స్ తీసుకుంటే మంచిగా వస్తాయి. మెయిన్ గోపురం కి పక్కనే అంటే గుడికి రైట్ సైడ్ లో మనకి హనుమంతుడి విగ్రహం అయితే ఉంది. టెంపుల్ ఇప్పుడే కట్టించారు కాబట్టి ఇంకొక 10-15 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నా కదా, ఇది ఫోన్ లో చూడడం వల్ల మీకు అంతగా కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ లైవ్ లో ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అసలు ఇక్కడ చూసారా, మాడ వీధి అని చెప్పి ఉంటుంది, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి స్థలం అని అర్థము. ఇక్కడ అందరూ ఫొటోస్, సెల్ఫీస్ దిగుతున్నారు. చెప్పాను కదా, పిల్లర్స్ అన్ని 4 సైడ్స్ ని కవర్ చేసుకొని ఉంటాయి అని చెప్పి. చూసారా, అన్ని ఉన్నాయి. టెంపుల్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ అలిపిరి మెట్లు, ఇంకా స్వామివారి పాదాలు, అలానే గంట మండపము, ఇంకా జలనారాయణుడు, ఇవన్నీ చూసి మనం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్. ఇక్కడ చూసారా, అన్ని పొలాలు ఉన్నాయి. పచ్చని పొలాలు మధ్యలో టెంపుల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 22 acres లో ఉందన్నమాట. టెంపుల్ వెనక సైడ్ లో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఇంకా టెంపుల్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు, కానీ దేవుణ్ణి ప్రాణప్రతిష్ఠ మాత్రమే చేశారు. సో మీరు ఒక 6 months తర్వాత వచ్చినా కూడా పర్వాలేదు. అప్పటికి మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టెంపుల్ మంచిగా కనిపిస్తుంది. చూసారా, ఈ పిల్లర్ కి పైన గరుడ ఉంది. ఇక్కడ పైన ఇది వెస్ట్ సైడ్ లో ఉందన్నమాట. అండ్ మేము చాలా సేపటి నుంచి వెతుకుతున్నాము జలనారాయణుడు ఎక్కడ అని చెప్పి. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది, కానీ తర్వాత అర్థమైంది అది రైట్ సైడ్లో ఉందని చెప్పి. ఇంకా ఇది వచ్చేసి వెస్ట్ సైడ్, అంటే ఈస్ట్ సైడ్లో దేవుడికి ముందు గోపురం ఉంటుంది. ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా గోమాత కూడా ఇక్కడ పెట్టారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు అక్కడికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి అండ్ అవి చూడడానికి, అవి చూస్తే వాళ్ళకి నిజమేనేమో అని చెప్పి భయపడతారు, లేదంటే పక్కకెళ్ళి ఆడుకుంటారు కదా, అందుకోసం అని చెప్పి పెట్టారంట. చూస్తున్నారు కదా, డైరెక్ట్ సన్సెట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ చిట్టి ఏనుగు నాకు చాలా బాగా అనిపించింది. ఇది చూస్తూ ఉంటే మంచిగా ఉంది అసలు. ఇక్కడ ఇంకొక దేవుడు అన్నమాట, ఇక్కడ బ్యాక్ సైడ్ లో పెట్టారు. ఈ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి పికాక్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో ఏనుగు ఇంకా గోమాత ఉన్నాయి, ఇటు సైడ్ పికాక్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఎందుకంటే అయినా సెకండ్ ఫ్లోర్ లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో విఐపీస్ కానీ లేకపోతే ఎవరైనా వస్తే వాళ్ళకి స్టేయింగ్ కోసము, అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి అన్నదానం చేస్తారు. ఇదే మాద వీధి అన్నమాట. ఈ వీధి పక్కనే మనకి ఈ కాంప్లెక్స్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా రథం మీదే ఉన్నట్టుగా చేశారు. ఇక్కడ ఈ గోపురం చూసారా, ఇది కూడా రథం మీదే ఉన్నట్టుగా కింద చక్రాలు పెట్టి చేశారు. ఈ టెంపుల్ ని నిజంగా కన్స్ట్రక్ట్ చేయడానికి ఆర్కిటెక్చర్స్ కి ఎన్ని డేస్ పట్టిందో కదా. బిల్డింగ్ అయితే రైట్ సైడ్ లో ఇంకా ఫ్రంట్ సైడ్ లో సేమ్ ఉంటుంది. దేవుణ్ణి ఊరేగించడానికి ప్రత్యేకంగా మంచి టేకుతో చేశారంట ఈ రథాన్ని. టెంపుల్ 2024 లో ఓపెన్ చేశారు కాబట్టి కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇది ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్. ఈ ప్రసాదం కౌంటర్ లో పులిహోర వచ్చేసి 20 రూపీస్ అండ్ లడ్డు అయితే 50 రూపీస్. మేము ప్రసాదానికి వెళ్తే పులిహోర అయిపోయిందంట, ఇంకా లడ్డు తీసుకున్నాం. బాబుని చూసారా ఎంత జాలీగా వాళ్ళ ఫాదర్ పైన ఎక్కి కూర్చున్నారో. చిన్నప్పుడు నన్ను కూడా మేడారంకి లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకి తీసుకొని వెళ్ళేటప్పుడు అలానే కూర్చోబెట్టుకునే వాళ్ళు నన్ను. మా డాడీ అయినా లేకపోతే మా తాతయ్య గారైనా. టెంపుల్కి మేము 3 o'clock అలా వచ్చాము, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఫుల్ రష్ అంటే రష్ అయిపోయింది ఇక్కడ. వచ్చి టెంపుల్ వైబ్స్ కోసం ఈవినింగ్ టైంలో లేదా నైట్ టైంలో వస్తే చాలా బాగుంటుంది టెంపుల్. నెక్స్ట్ మనం చూసేది గరుడ మండపము, అంటే గరుడ పక్షి మండపము. ఈ
గరుడ అనేది దేవుడికి వాహనం. గరుడ మండపం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ హనుమాన్ దగ్గరికి అయితే వచ్చాము. హనుమాన్ దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉంది అండ్ ఇక్కడ కొంతమంది బ్లాగర్స్ కూడా కలిసారనమాట. వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందుకైతే వస్తున్నాం హనుమాన్ టెంపుల్ దగ్గరికి. ఇంకా ఒక ప్లేస్ లో ఏదైనా ఉంది అంటే వ్లాగ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు కదా, కెమెరాస్ పట్టుకొని మైక్స్ పట్టుకొని ఇంకా ఏమీ ఆలోచించకుండా తినకుండా ఏం చేయకుండా వ్లాగ్ చేసి దాన్ని ఎడిట్ చేసి అండ్ వీడియో అప్లోడ్ చేస్తారు మీరందరూ చూడాలని చెప్పి. దాని వెనుక కూడా చాలా కష్టం ఉంటుంది. సో మనకి ఏదైనా ఊరికేనే రాదు, ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా 360 degrees కెమెరా ఉంది. ఇది వచ్చేసి 20 రూపీస్ అంట, అంటే ఒక్క వీడియోకి. సో ఇది ట్రై చేసాం మేము. ప్రతి టెంపుల్లో హనుమాన్ అంటే ఒకేలా ఉంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉన్నారు. అండ్ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి హనుమంతుడికి హారతి ఇస్తున్నారు. సో అదే టైంకి వచ్చి మేము హారతి తీసుకొని అందరం అక్కడ కాసేపు ఉన్నాము. హారతి స్టార్ట్ చేశారో లేదో అందరు ఒకే దగ్గరికి గ్యాదర్ అయ్యారు. పైన హనుమాన్ది అంత పెద్ద విగ్రహం ఉంది కదా, అండ్ కింద వచ్చేసి చిన్న గోపురం లాగా ఉంటుంది. ఇక్కడ చిన్నగా బుజ్జి హనుమంతుడిని అయితే పెట్టారు. ఇక్కడ పూజలు హారతి దీపం అవన్నీ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ టెంపుల్ యొక్క అట్రాక్షన్ వచ్చేసి జయ గంటా మండపము. గంటా మండపము అని ఎందుకన్నారంటే సెపరేట్గా ఈ బెల్కి ఒక మండపం లాగా చేశారు. ఈ బెల్ వచ్చేసి మనకి 1700 kgs బరువుతో ఉంటుంది. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఫస్ట్ ఒక్కసారి గంట కొట్టాలంట. అండ్ అదే కోరిక నెరవేరినప్పుడు మళ్ళీ వచ్చి 2 times గంటని కొట్టాలంట. నేనైతే మళ్ళీ ఈ టెంపుల్కి రావాలంటే 1 million సబ్స్క్రైబర్స్ ఉండాలి అని చెప్పి మొక్కుకున్నాను అనమాట. సో త్వరగా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొని మీ ముందుకు వస్తాను. ఈ వాటర్ ఫౌంటైన్ మధ్యలో దేవుడు ఉన్నాడు. ఈ వాటర్ ఫౌంటైన్ వస్తుంటే దాంట్లో కలర్స్ లైట్స్ కూడా వస్తున్నాయి. మెయిన్ పార్ట్ ఆఫ్ ది టెంపుల్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. ముందుగా మనకి ఇక్కడ వారాహి కనిపిస్తుంది. సో దాన్ని దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. ఇప్పటి వరకు మనము అలిపిరి మెట్లని చూసాము, అలానే స్వామివారి పాదాలను చూసాము, ఎత్తైన హనుమంతుడిని చూసాము, అలానే గంటా మండపం కూడా చూసాం కదా. అసలు ఈ టెంపుల్ కి అందరూ వచ్చేది ఎందుకంటే జలనారాయణ స్వామిని చూడ్డానికే. ఇక్కడ 4 గోపురాలు 4 sides ఉంటాయి. మధ్యలో కోనేరు లాగా చేసి అక్కడ నారాయణ్ని పెట్టారు లోపల. మొన్నటి వరకు ఇక్కడ వాటర్ ఏం లేవు, ఓన్లీ ఇక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పుడు వాటర్ లోపలికి ఎవరికి అలవ్ లేదు. కాకపోతే దాంట్లో ఒక కాయిన్ వేసి మనం ఏదైనా విష్ కోరుకుంటే అది అవుతుందంట. అసలు గ్యాప్ లేకుండా 4 sides అందరూ కవర్ చేశారు. ఎక్కడ నిల్చొని మంచిగా ఒక పిక్ దిగుదామన్నా కూడా అస్సలు ఖాళీయే లేదు. మీరు ఒకవేళ ఈ టెంపుల్కి రావాలని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వీక్ డేస్లోనే రాండి. వీకెండ్లో వస్తే చాలా కష్టం అండ్ ప్రశాంతంగా కూడా చూడలేము, చాలా రష్ ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు 6 అవుతుంది, లైట్ చేశారు అండ్ నైట్ వ్యూ కూడా చూద్దాము అని చెప్పి ఇక్కడే ఉన్నామన్నమాట. ఈవినింగ్ అవుతుంటే రష్ చాలా ఎక్కువ అవుతుంది. ఇంతకీ స్వర్ణగిరి టెంపుల్ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ see you all in the next video. Until then, keep smiling and keep supporting. See you all in the next video. Bye bye.